హైదరాబాద్లో పార్ట్ అండ్ పార్సల్ కాబోతున్న ప్రాంతం. సో ఈ హైవేలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీరు మంచి రిజల్ట్స్ తీసుకుంటారు. ఎలాంటి అనౌన్స్మెంట్స్తో పని లేదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే వెరీ క్లియర్లీ. గవర్నమెంట్ సపోర్ట్ అక్కర్లేదు. ఇది ఆర్గానిక్గా గ్రో అవుతూనే ఉంటుంది. ఈ హైవే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతూనే ఉంది. రియల్ ఎస్టేట్లో తమరోలు అదే కదా, పీపుల్ ఎటువైపు మూవ్ అయితే మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆ ప్రాంతం వైపు మూవ్ అవ్వాలి. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కడ పెరిగితే అక్కడ సౌకర్యాలన్నీ వస్తాయి, ల్యాండ్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. ఇది బేసిక్ రూల్ రియల్ ఎస్టేట్లో. సో ముంబై హైవే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైవే అండి. మీరు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 100% ROI ఉండాలి అంటే 3-4 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ మీరు రీచ్ చేస్తారు. మీ నెక్స్ట్ జనరేషన్కి మంచి ప్రాపర్టీ పాస్ ఆన్ చేసిన వాళ్ళు అవుతారు. బట్ అన్ని హైవేస్ లాగానే ఈ హైవేకి కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. కొన్ని చోట్ల గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్, కొన్ని చోట్ల బ్యాక్ వాటర్స్ ప్రాబ్లం, కొన్ని చోట్ల ఇండస్ట్రియలైజేషన్ ప్రాబ్లం, కొన్ని చోట్ల జోన్స్, పెరి అర్బన్ జోన్ ఇలాంటి జోన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని దాటుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీకు ఏం కావాలి? ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ కావాలి. ఒక ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్, ఆ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న రియల్ ఎస్టేట్ పర్సన్ త్రూ వెళ్తే మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు అంటే అక్కడ చాలా చాయిసెస్ ఉన్నాయి. మీరు విజిట్ చేస్తారు 10 వెంచర్స్ 20 వెంచర్స్, ఫైనల్గా ఎక్కడో ప్రైస్ తక్కువనో లేకపోతే ఇలా విజిట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ పీపుల్ జనరల్గా క్యాచ్ చేస్తారండి. క్యాచ్ చేసి మీ ట్రిగరింగ్ పాయింట్ ఏదో వాళ్ళు పట్టుకుంటారు, దాన్ని ట్రిగర్ చేస్తారు. సో అక్కడ ఫైనల్గా ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అవుతుంది. నేను చెప్పింది ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ పర్సన్ త్రూ వెళ్ళండి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రైస్ దగ్గర 1-2,000 గురించి మీరు ఆలోచించి గ్రీడీగా బిహేవ్ చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది. 1-2,000 మీరు ఇంత ప్రాపర్టీ అంటే మీ లైఫ్ టైం అసెట్ను పర్చేజ్ చేస్తున్నారు. 1,000 గురించి 2,000 గురించి ఆలోచిస్తే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. వీటన్నిటికీ మించి మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు పాస్ చేయాల్సిన ప్రాపర్టీ ప్రాపర్గా పాస్ చేయలేరు. మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేసుకోలేరు. సో ట్రై టు డూ రైట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఒక ప్రాపర్ పర్సన్ త్రూ అప్రోచ్ అవ్వమని చెప్తున్నాను. సో ముంబై హైవే గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలి అన్నా, లేదు అక్కడ ఉన్న స్టాండౌట్ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ కావాలి అన్నా, వై ముంబై హైవే అనేది మీరు తెలుసుకోవాలంటే యూ కెన్ విజిట్ మై ఆఫీస్ అండి. మన 1-to-1 సెషన్లో పాల్గొనవచ్చు. సో నా నెంబర్ మీకు డిస్ప్లే చేస్తాను, ట్రై టు కాల్ అండి. బట్ మీరు సీరియస్ అయితేనే కాల్ చేయండి. ఊరికే ఇన్ఫర్మేషన్ కోసమో ఇంకో దానికోసమో కాల్ చేస్తే సీరియస్ బయర్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో టైం వేస్ట్ చేయొద్దు. ఇఫ్ యూ ఆర్ రియల్లీ సీరియస్ యూ కెన్ కాల్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.